ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. పార్వతీపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె నియామకాల ప్రక్రియ, దశలవారీ అమలు విధానం గురించి వివరించారు. ఈ నిర్ణయం ద్వారా వేలాది మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో ఉన్న సుమారు 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసింది. ఈ మార్పుతో ప్రతి కేంద్రంలో అదనపు సిబ్బంది అవసరం ఏర్పడింది. ముఖ్యంగా అంగన్వాడీ సహాయకుల నియామకం అత్యవసరంగా మారడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. తొలి విడతలో భాగంగా 2,645 కేంద్రాల్లో సహాయకుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. మిగిలిన కేంద్రాల్లో కూడా దశలవారీగా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నియామకాల కోసం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. స్థానికంగా నివసించే అర్హత గల మహిళలు సంబంధిత ప్రకటనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఈ పోస్టుల భర్తీకి అనుమతి రావడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.